సినిమా ఇండస్ట్రీకి అగ్ని పరీక్షలు పెట్టే ప్రశ్నలు వేయడం గట్ట మీడియాకి అలవాటు, కానీ మీడియాకి అగ్ని పరీక్షలు అంటే ఇవే. ఎందుకంటే పెళ్ళాల గురించి కాపురాల గురించి చెప్పమంటే ఆస్కార్ వైల్డ్ మాట ఒకటి గుర్తొస్తుంది నాకు. మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ మా గురువు గారు అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, చదివి ఉంటాడు మూడొంతులు. ఆస్కార్ వైల్డ్ మాట మంచి చెప్తాను. ది హీరో డైస్, మ్యారేజ్ ఈజ్ ఎ నావెల్ ఇన్ విచ్ ది హీరో డైస్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్ అని. పెళ్ళనే పుస్తకంలో మొదటి చాప్టర్లోనే హీరో చచ్చిపోతాడంట. ఒకటి. రెండోది, అది కూడా మా మోహన్ కృష్ణ చదివి ఉంటాడు, ముళ్ళపూడి గారు రాసింది చెప్తున్నా. దేవదాసు, పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి వాళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళ అవని కారణంగా వాళ్ళు అమర ప్రేమికులుగా మిగిలిపోయారు. కానీ వాళ్ళకి గనక పెళ్ళైతే దేవదాసు పార్వతితో అంటాడంట, నాకు బ్రహ్మాండమైన కట్నాలు ఇచ్చి బస్సులు, వ్యాన్లు, కార్లు, ట్రైన్లు ఇస్తామంటే కూడా చిన్నప్పటి నుంచి నీ ప్రేమ వ్యామోహంలో పడి సర్వనాశనం అయిపోయింది నేను దేవదాస్ అంటాడంట. పార్వతి అంటదంట, చచ్చేవలే అసలు నీ పర్సనాలిటీ, నీ గొడవ, నువ్వు నాకు గురించి ఏడుస్తావని చెప్పి నేను ఏడిచాను, లేకపోతే అలాంటి పర్సనాలిటీస్ నా వెనకథలు తిరిగి అనుకున్నావు నువ్వు, పొలాలు, బ్రహ్మాండమైన స్థలాలు అవన్నీ వదులుకుని నీ దగ్గర పడి నేను నా సాగు నేను సత్సనాన్ని నీతోనని పార్వతి అంటదంట. అలాగా ఏ పెళ్ళి ఏ వైవాహిక జీవితం కూడా వితౌట్ బైట్స్ అండ్ ఫైట్స్ నథింగ్ హ్యాపెన్స్. దట్ ఈజ్ ఓన్లీ ది స్పైస్ ఆఫ్ లైఫ్. బైట్స్ అండ్ ఫైట్సే ఫ్యామిలీ లైఫ్. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఒకవేళ నేను మా ఆవిడతో చాలా హ్యాపీ అండి, ఎవ్రీ డే ఈజ్ ఏ హానీమూన్ అండి అంటే మాత్రం పచ్చి అబద్ధం. అది మాత్రం ఎవరిని నమ్మకండి. చాలా చోట్ల ఇందాకలో ఆయన వెళ్ళిపోయాడు కరుణ్ కుమార్ మాత్రం మంచి మాట చెప్పాడు. అంతా 3 గంటలు గొడవ జరిగినా, 4 గంటలు గొడవ జరిగినా, తెల్లవారులు పౌరాణిక కురుక్షేత్ర నాటకంలా జరిగినా లాస్ట్లో మొగాడు అనే మాట ఒకటి అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పని. అదే మాట మనం ఇంటికి వెళ్ళగానే పెట్రోల్ మంటల మీదకి లేవకుండా ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పని అంటే మనం చాలా సేఫ్గా ఉంటాం. ఎందుకంటే సాధారణంగా అబద్ధాలు చాలా బాగుంటాయి, మగాళ్ళు అబద్ధాలు బాగా చెప్పగలుగుతారు. ఆడవాళ్ళు అబద్ధం చెప్పే పరిస్థితి కనుక వస్తే ఈ భూగోళం అంతా కూడా భస్మీపట్లం అయిపోతుంది. వాళ్ళు స్త్రీమూర్తులు మనల్ని ఇంటి దగ్గర దేవతల్లా ఉండి కాపాడుతుంటే మన అరాచకాలన్నీ కూడా విజయవంతంగా బయట కొనసాగుతుంటాయి. కాబట్టి వాళ్ళందరికీ మనం దండం పెట్టి హాయిగా ఉండడం మంచిదన్నది నా తాలూకు అనుభవ సారం. అయితే దీనికి సంబంధించినంత వరకు మాత్రం 100% అశ్విన్ రామ్ డైరెక్టర్ హ్యాస్ టచ్డ్ ద మోస్ట్ వైటల్ పార్ట్ అంటారే, అమూల్యమైన భాగాన్ని టచ్ చేశాడు జీవితాల్లో, మానవ జీవితాలలో. కాబట్టి 100% ఇది అందరికీ. పైగా ఎప్పుడైనా కూడా కంటెంట్ ఎంత గొప్పదైనా దానికి బిఫిటింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు అదంత రీచ్ అయినంత ఫాస్ట్గా ఏది రీచ్ కాదు. అందుకే హేమమాలిని గారు 1,00,000 షో పట్టుకుని నిలబడితేనే 1,00,000 షో పాపులర్ అయింది ఆ రోజుల్లో. అలాగేంటంటే మా ప్రియదర్శి ఏదో సహజ నటి జయసుధ గారిలాగా ఆయన మొగాళ్ళల్లో సహజ నటుడు ప్రియదర్శి. ఏమి తణువుకోడు, కష్టపడ్డు, గోక్కోడు, ఏముండదు, చక్కగా ఇచ్చిన డైలాగ్ని అద్భుతంగా చెప్పగలడు. అండ్ నభా నటేష్ చాలా కాలం తర్వాత అందరికీ హార్ట్ ఫైర్ బయటకు వస్తుంది కాబట్టి ఆ స్పైసీ సినిమాకి బాగా వర్కౌట్ అవుతుంది. మా నిరంజన్ రెడ్డి గారు హనుమాన్ సినిమా తర్వాత డైరెక్ట్గా భక్తి రస ప్రధాన చిత్రం నుంచి డైరెక్ట్గా ఫ్యామిలీ గొడవల్లోకి వచ్చేసాడు. అండ్ వీ విష్ యూ వెరీ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ నిరంజన్ రెడ్డి గారు. మేడం కూడా ఇక్కడే ఉన్నారు. కంగ్రాట్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.